ఈ ఘటన మళ్ళీ ఒకసారి మీరు యాద్ చేసుకోవాలా. నేరేళ్ల శాండ్ మాఫియా, కొల్లా హరీష్, మీకు పేరు యాదే ఉంటుంది. ఇది చిన్న తప్పు కాదు. ఇది నేరేళ్ల ఘటన ఇయ్యాలది కాదు, మీకు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి కూడా రాత్రి ఉలిక్కి పడతారు వీళ్ళు. కొల్లా హరీష్ లాంటి వ్యక్తులు ఇప్పటికి రాత్రి ఇట్లా ఉలిక్కి పడతారు. 8 మంది దళిత వర్గాల సంబంధించిన కుటుంబాలకు ఒక తీవ్రమైన అన్యాయం జరిగింది. ధర్మం దూరం మాట బ్రదర్, న్యాయం కూడా దొరకలే. వాళ్ళ మీద 3rd డిగ్రీ టార్చర్ అనుభవించారు పాపం ఆ 8 మంది దళిత పిల్లలు. 3rd డిగ్రీ టార్చర్. ఇప్పటిదాకా వాళ్ళని ఎవరైనా ఆదుకునే నాదుడు ఎవడని ఉన్నాడనంటే ఎవరు లేరు. మళ్ళీ వీళ్ళని ముంగట పెట్టుకొని రాజకీయ భవిష్యత్తులు, రాజకీయ చతురతలు, నిజంగా చెప్పాలంటే భవిష్యత్తు కంటే రాజకీయ అడుగులేసి ఇవాళ కొంతమంది మినిస్టర్లు కూడా అయిపోయినారు. కేటీఆర్ నేతృత్వంలో ఆనాడు ఇత్తనం దాల్చుకున్న ఈ టాపిక్ నేరేళ్ల ఘటన ఇంతవరకు కూడా న్యాయం నోసుకోలేదని అంటే థూ కాకరి చుంచాల. ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో వాళ్ళకు మద్దతు తెలుపుతానన్నారు చూడు. నమ్మించి మోసం చేసిన ఆ చిల్లర రాజకీయ నాయకులను అయితే కాకరికి చుంచాలనా లేదా ఫ్రెండ్స్? అలా ఉసురు మట్టి పోవాలి నా కొడుకులు అందరట. అందులో నుంచి కొంతమంది ఒక 4 నేరేళ్ల విక్టిమ్స్ కేటీ రామారావుతో వాళ్ళ నమ్మకం ఉందనని సైడ్లు అక్కడక్కడ దుంకేసిరంట. కొంతమంది మాత్రం దాని మీద విస్తృతంగా పోరాడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తారని అంటే, ఇది నేను మాట్లాడిన మాట కాదు, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం మాట్లాడుతున్నా, న్యూస్ మినిట్లో వచ్చిన కథనం మాట్లాడుతున్నా. ఇన్ని సంవత్సరాలైనా ఈ ఘటన జరిగి ఇప్పటిదాకా ఎవ్వడికి ఇంత న్యాయం దొరకలే, పల్లెత్తు న్యాయం దొరకలేదు. సుమారు రోజుకి ఒక 2000 లారీలు, అవి కూడా పర్మిషన్ లేని లారీలు. ఒక్క లారీకి 10 లారీలకు ఒకటే నంబర్ ఉంటుంది. అంత శాండ్ స్మగ్లింగ్ జరుగుతుంది. ఈ లారీలు ఇన్ని లారీలు తిరుగుతుంటే రోజుకొక డెడ్ బాడీ ప్రతి ఏదో ఒక ఇంట్లో మాత్రం డెడ్ బాడీ లేస్తుంది ఈ లారీల వల్ల. 12 మంది ఒక రిక్షాల చచ్చిపోయినారు. లారీ ఢీకొని 12 మంది ఒక రిక్షాల చచ్చిపోయారు. ఆడ సావు అనేది సర్వసాధారణం. ఒకటే సింగిల్ నంబర్ ప్లేట్ మీద లారీలు నడుస్తున్నాయని అంటే ఈ నేరేళ్ల ఘటన ఎంత పెద్దది. కొల్లా హరీష్కి ఎప్పుడు న్యాయం దొరుకుతుంది అని చెప్తున్నాను. ఆయన పేరు మీద ఎంతోమంది ఎన్నో రకాలుగా రాజకీయాలు చేసిండ్రు. నేను ఇవాళ బండి సంజయ్ గారిని అడుగుతున్నా, వాళ్లకు మీరు శరణం ఇస్తానన్నారు, వాళ్ళ అడ్వకేట్లకు మీరు పైసలు కట్టినానన్నారు. పైసలు కడితే కేసు అయిపోతుందా సార్? ఆ కేసు అయిపోవాలని అంటే మనం ముంగట అడుగులు వేయాలి కదా సార్. పబ్లిక్ని మనం పిచ్చోళ్ళం చేయొద్దు. నేనేమంటున్నానంటే మీరు మంచి చేస్తున్నారు, నేను కాదని అంటలేను. కాకపోతే ఆ మంచి కరిగిపోతుంటే అలా నేను జారిపోతుంటే నేను తర్వాత పోయి దుంకేది ఆ తలాబ్లనే కదా. ఆ తలాబ్లో దుంకిన తర్వాత నాకు ఈత రాకపోతే నేను ఈత కొట్టేది ఎట్లా? ఆల్రెడీ నా పెయ్యి చెన్నీ అయిపోయింది. కొల్లా హరీష్ ఎక్కడ తిరగగలుగుతాడు? ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నా అని అంటే, వాళ్లకు శరణమిచ్చిందే బండి సంజయ్ గారు ఆనాడు. దానికి గర్వించుడు ప్రతి కాషాయ కార్యకర్త. కాకపోతే ఆ గర్వించిన కాషాయ కార్యకర్త ఇలా గర్జించి అడుగుతున్నాడు, కథ ఏమాయ్? అడ్వకేట్లకు పైసలు ఇచ్చి నువ్వు పుణ్యం కట్టుకున్నావు, ఫైన్. తర్వాత ఏమాయ్? ఈ మాట ఎందుకు అడుగుతున్నావు గిరీష్? కేసు ఏమైంది అని చెప్పి అడిగితే, తెలంగాణ బిడ్డవైన నువ్వు కాషాయ కార్యకర్త, కాషాయ కాండవా వేసుకున్న నేను ఇవాళ తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ధర్మం దూరం మాట. ఆ దళిత బిడ్డలకు న్యాయం దొరకలే ఫ్రెండ్స్, న్యాయం దొరకలే. ఎందుకు చెప్పాలనా? చూడుండ్రి ఆర్టీఐ వేసిండ్రు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మళ్ళా ఇదే బేతి మహేందర్ రెడ్డి వేసిండ్రు. కార్యకర్తలకు నిలబడ్డది ఇదే బేతి మహేందర్ రెడ్డి వేసిండ్రు. మైకుల ముంగట మాట్లాడే నాయకులు కాదు. నేను అందుకనే ఇవాళ అడుగుతున్నా, సంజయ్ అన్న ఏం చేస్తావు కొల్లా హరీష్కి? సాయి గణేష్ కనాడు మాట ఇచ్చిండు, ఏం చేసినావు? గ్రనైట్ కుంభకోణం ఇవాళ ప్రభుత్వం మనదే, ఏం చేసినావు? స్మార్ట్ సిటీ ఆరోపణలు మీరే 1,00,000 సార్లు మాట్లాడిర్రు, ఏం చేసినావు? ప్రెస్ మీట్లకే పరిమితమైనమా? లేక ఇమాజినేషన్ ఈజ్ వెరీ డేంజరస్. బేతి మహేందర్ రెడ్డి ఒక ఆర్టీఐ వేసిండు. బేతి మహేందర్ రెడ్డి ఆర్టీఐ వేసి ఏమని అడిగిండంటే, ఎస్సీ కమిషన్కి ఒక లేఖ రాసిండు ఆర్టీఐ కింద వేసి, kindly furnish the information report given by Sri Ramulu, SC Commission member, on the brutal attack of SC community people in the issue connected to the sand mafia and the police harassment towards Nerella villagers and the 3rd degree in the month of July 2017 in the Nerella village of Tangipalli Mandal, Rajanna Sirsilla district, Hyderabad. నాకు ఆ రిపోర్ట్ గురించి ఇన్రి అని చెప్తే 3/9/2021కి ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆర్టీఐ రిప్లై వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఆర్టీఐ అప్లికేషన్ డేటెడ్ టు 8/7/2021 రిసీవ్డ్ బై ద అండర్సైన్డ్. సబ్జెక్ట్ మెన్షన్ అబౌవ్ అండ్ టు సే దట్ ది ఇన్ఫర్మేషన్ sought by you in respect of the case file number so and so is not traceable.
నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఆ ఫైల్ని పోగొడుతుందా? ఎవిడెన్సులు రికార్డ్ అయినాయి, అలా బాధలు రికార్డ్ అయినాయి, అలా ఉత్సాహం రికార్డ్ అయింది, అలా ఊపిరి రికార్డ్ అయింది, కొల్లా హరీష్ జీవితం రికార్డ్ అయింది. కొల్లా హరీష్తో పాటు ఆ దళిత బిడ్డల జీవితాలు రికార్డ్ అయినాయి. రికార్డ్ అయ్యి మొత్తం ఎవిడెన్స్ అంతా కొలేట్ చేసి పెట్టుకున్న మనము ఇవాళ ఫైల్ నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ నుంచి పోయింది అని అంటే మళ్ళీ కేంద్రీయ మంత్రిత్వ శాఖల హోంశాఖ మాత్యులైన మీరు తెలంగాణ బిడ్డ కరీంనగర్ గడ్డ మీద అనుభవిస్తున్న బాధకు మీకు బాధ్యత లేదా అని చెప్పి నేను సంజయ్ అన్నని అడుగుతున్నా. నేను ఇలా తీస్తా బరాబ్బర్. నేను బాంఛన్ బతుకులకు దూరంగా ఉంటా, బాధ్యతగా మాట్లాడతా. కాషాయ కార్యకర్తల బరువును భుజాల మోస్తా. ఉంటే ఉంటాం, పీక్తే పీక్తాం. ఆఖరికి నేను అబద్ధాలు ఆడతలే, ఉన్నట్టు చెప్తున్నా, అద్దం బట్టి చూపుతున్నా. ఇక నటన వద్దు. ఇవాళ ధరణ మీద మాట్లాడేటప్పుడు కాషాయ కార్యకర్తలు ఓ భలే అని మాట్లాడినావు కదా. ఈడ సింగిల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇవాళ మనము దళితులకు ప్రేమిద్దామా లేదా దళితుల వ్యతిరేక పోదామా అనే దానికి సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనం ఈ ఫైల్ ఎస్సీ కమిషన్ల గాయబైతే మీరు ఇన్ని రోజులు ఎందుకు కూకున్నారు? ఈడు కాగదు ఫ్రెండ్స్. ప్రాబ్లం ఏందనంటే ఈ బండలు కరీంనగర్ లాగుతలేవు, ఆ లారీలకు నంబర్ ప్లేట్లు లేవు, ఇంకా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. నేను ఇవాళ అడుగుతున్నా, శ్రీధర్ ఎవరైతే కొత్త కమిషనర్ గారు వచ్చిండ్రో వాళ్ళని అడుగుతున్నా, సార్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్లు ఎన్ని ఎకరాలకు ఉన్నది, ఎన్ని హెక్టార్లకు ఉన్నది, ఎన్ని ఎకరాలు దోచిపడేసిర్రు? దాని మీద చిత్రగుప్త్ ఇక పోరాటం మొదలెడుతుంది. ఇక వదిలే ప్రసక్తే లేదని చెప్తున్నా కదా. ఆ బండలు మా మీద పడి మా బాడీలు చితికిపోయినా ఈ చిల్లర రాజకీయాలు చేసే ప్రతి ఒక్క మనిషిని ఎండగట్టుడు మొదలెడతాం. మా పోరాటం మీ లెక్క స్లోగన్లు కాదు. జై తెలంగాణ అని మాట్లాడితే అణువణువు ఉప్పొంగుతుంది. భారత్ మాతాకి జై అని అన్నప్పుడల్లా అణువణువు ఆ భారత్ మాతకు సమర్పణం అవుతుంది. దేశం కోసం ధర్మం కోసం అనే డైలాగులు దేహం కోసం ధనం కోసం కాంప్రమైజ్ కాదు. కాషాయ కార్యకర్త ఆవేదన ముంగడ పెడుతున్నాడు గిరీష్ దారముని చిత్రగుప్త్ ఛానల్ ద్వారా. లారీలు ఆగుతున్నాయా? నేను చెప్తున్నా, సురేందర్ మోహన్ గారిని ఎందుకు తీసేసిర్రు? అసలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఎన్ని ఎకరాలకు ఉన్నది దాని మీద ఇక చర్చ జరగాల. 750 కోట్ల పైసలు రాష్ట్ర ఖజానాకు వస్తాయనంటే పల్లెత్తు మాట మాట్లాడరేంది? మాట్లాడాలి కదా మనం. ఈ మాట ఎందుకు మాట్లాడాలనంటే ఈ చిరునవ్వుల వెనకాలల్లా ఎంత న్యాయ పోరాటం ఉన్నది అని అనేది ఎలా తెలంగాణ ప్రజలు సాక్షులు కావాలా. ఎందుకంటే నిన్నటిదాకా మొన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ రావు ఇలా వాషింగ్ పౌడర్ నిర్మా ఎట్లయిపోతారండి? మళ్ళీ ఆరోపణల మీద ఆయన ఏం మాట్లాడతారండి? ఆయన గంగుల కమలాకర్ మీద నూకుతారు, మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ నడిపిందే సునీల్ రావు. అంటే మన కాషాయ కార్యకర్తలు ఎవరు లేరా? ఇప్పుడు బేతి మహేందర్ రెడ్డి కదా ఇదంతా కొట్లాడింది, ఈ మనిషి కదా. ఇవాళ నేరెళ్ళ ఘటన మీద కూడా మాట్లాడింది ఈ మనిషే కదా. సిబిఐకి లెటర్ రాసింది కూడా ఈ మనిషే కదా. ఈ మనిషి రేస్లలో ఎందుకు ఉండడు అని చెప్పి నేను అడుగుతున్నా. కొత్తదనం ఎందుకు వస్తుంది అని అంటున్నా. మళ్ళీ ఈ కొత్తదనం వచ్చిన వాళ్ళు లోపలోళ్ళు అవుతారా అని అంటే బయట వాళ్ళు లోపలోరు జీవితంలో గారు. మళ్ళీ ఎవరు సర్టిఫికేట్ ఏజెన్సీ పెట్టుకున్నారు నాకు చెప్పు ఇయ్యాల. ఇప్పుడు బయటోడు వచ్చేసే లోపలికి అన్ని ఆరోపణలున్నా మన కాషాయ కండువా ఆయన చేతి మీదకి వడంగానే అయిపోయాయి, ప్రక్షాళన అయిపోయాయి. మళ్ళీ ఆ కమెంట్లు ఏం మాట్లాడాలి? నేను ఈ గ్రానైట్ మీద నేను కొట్లాడలే కదా ఫస్ట్, నేను భుజాన్ని ఎత్తుకున్నా. బట్ దీని మీద ఎందుకు పల్లెత్తు మాట మాట్లాడతలేరు? ఈ నంబర్ లైన్ లారీలలో ఎందుకు పోతున్నాయి అని చెప్పి ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఆ నేరెళ్ళ ఘటన మీద జరిగిన సంఘటనల ఎస్సీ కమిషన్కి అని ఫైలు మాయమైతే దాని మీద పల్లెత్తు మాటలు ఎందుకు అంటారు? నేను అడ్వకేట్ పైసలు కట్టినా, నేను బయటికి తీపించుకొచ్చిన. అరే కార్యకర్త అనేటోడు బలెందుకు అవుతున్నాడు రా భయ్? నా లొల్లి ఫస్ట్ ఆడా. నువ్వు మాత్రం కమ్మగా పుల్లగా తిని మంచుకుంటున్నావు. కార్యకర్త ఎందుకు బలవుతున్నాడు అనేది నా ప్రశ్న. ఇంకెన్ని రోజులు త్యాగం చేయాలన్నది నా రెండో ప్రశ్న. నా మూడో ప్రశ్న, నేను బలిస్తుంటే నువ్వు పీక్ కట్టలు కడతావా, అప్పుడు నాకు అవసరమా అని అనేది నా మూడో ప్రశ్న. మళ్ళీ నువ్వు పీక్ అనుకున్నావా? ఎవరిస్తారు నాకు ఈ సమాధానం? కొంతమంది బాంఛనోళ్ళు వస్తారు నాకు, అరే నీకెందుకురా, నీది పగిలిపోతుందిరా, పగలు కొట్టుకోనికే నాది గాజుముక్క కాదు ఫ్రెండ్. నేను కూడా కట్టారు కాషాయ కార్యకర్తను. అన్ని తీస్తా, తొవ్వి తీస్తా. 2 నిమిషాలు ఇక్కడ లేకపోతే 3వ నిమిషం జాతకాలు బయటకు తీస్తా. బతుకున్నా లేకున్నా చిట్టా బయట పెడతా, ప్రేతాత్మనే వీళ్ళెంట తిరుగుతా. భారత్ మాత ఒడి సాక్షిగా చెప్తున్నా, గుండెలలో నిద్రపోతా. ఖబర్దారు చెప్తున్నా, ఈ పిల్లకాకి బెదిరింపులు నాతో నడవై హెచ్చరిక జారీ చేస్తున్నా. ఉంటే ఉంటాం, పీక్తే పీక్తాం. న్యాయం చేయరు ఫస్ట్, వీళ్ళకు న్యాయం చేసినాక మాట్లాడరు.